Hello, good evening. Welcome to ARS News Channel. మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 308.47 పాయింట్లు లేదా 0.38% నష్టంతో 80,710.25 వద్ద, నిఫ్టీ 73.20 పాయింట్లు లేదా 0.30% నష్టంతో 24,649.55 వద్ద నిలిచాయి. ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్, న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్, ప్రకాష్ ఇండస్ట్రీస్, ఎక్స్టి గ్లోబల్ ఇన్ఫోటెక్, తాన్లా ప్లాట్ఫారం వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా, లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ లిమిటెడ్, త్రివేణి టర్బైన్, గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్, శీతల్ కూల్ ప్రొడక్ట్స్, నెట్వర్క్ పీపుల్ సర్వీసెస్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి. స్టాక్ మార్కెట్ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో 25% సుంకాలు విధించిన క్రమంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా నష్టంతో ముగిసింది. దీంతో ఒక్కరోజే 2 లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యాయి. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపీసీ సమావేశంలోని నిర్ణయాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నట్లు తెలుస్తోంది. నిఫ్టీ సూచీలో చూస్తే ఇన్ఫోసిస్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఐసిఐసిఐ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్లు భారీ నష్టాల్లో ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్లు ఒక్కరోజే రూ.2 లక్షల కోట్లు నష్టపోయారు. మదుపరుల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం సంపద విలువ క్రితం రోజు రూ.452 లక్షల కోట్లు ఉండగా అది ఈరోజు రూ.450 లక్షల కోట్లకు తగ్గింది. రష్యా చమురును కొనుగోలు చేసినట్లయితే భారత్పై అదనపు సుంకాలతో పాటు పెనాల్టీలు వేస్తామని ట్రంప్ బెదిరించడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపడుతున్నారు. ఒక్కోరోజే రూ.2,566 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. ట్రంప్ సుంకాల భయాలతో ముడి చమురు, గ్యాస్ సెక్టార్ షేర్లు పడిపోయాయి. దాదాపు 1% మేర నష్టాల్లో ముగిశాయి. అలాగే ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా నిర్ణయాలు బుధవారం వెల్లడించనున్నారు. ద్రవ్యోల్బణం తగ్గిన ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీ రేట్లపై ఆర్బీఐ ఆచితూచి వ్యవహరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ పతనానికి కారణాలివే. రష్యా చమురును కొనుగోలు చేస్తే భారత్పై మరిన్ని సుంకాలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించడం మదుపర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. సోమవారం 2,566.51 కోట్ల రూపాయలు విలువైన ఈక్విటీలను ఎఫ్ఐలు విక్రయించారు. ట్రంప్ టారిఫ్ భయాలతో చమురు, గ్యాస్ రంగ షేర్లు కుదేలయ్యాయి. దాదాపు 1% మేర కుంగాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు బుధవారం వెలువడనున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో రేట్ల కోతపై రిజర్వ్ బ్యాంక్ ఆచితూచి వ్యవహరించనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా డాలర్ ఇండెక్స్ యుఎస్ డాలర్ ఇండెక్స్ 98.84. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర $68.56. యుఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డు 4.2%కి చేరాయి. గడిచిన సెషన్లో యుఎస్ఎస్&పి 1.47% పెరిగింది. నాస్క్ 1.95% పుంజుకుంది. నస్డాక్